నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షెడ్యూల్ ప్రకారమే సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి, ఐఎన్టీయూసీ డిమాండ్. సిపిఐ వార్షికోత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలి, జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ పిలుపు. మంచిర్యాల పట్టణంలోని 15 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. 1,740 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల నుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే జనవరిలోగా ఆసరా పెన్షన్ పెంపు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు పూర్తిగా అమలు చేస్తామని అన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు వచ్చే సంక్రాంతి నుండి ప్రతిరోజు 2 గంటల మంచినీటి సరఫరా ఉంటుందని తెలిపారు. మీకు ఎన్నికల సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు కోటేసి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే షాదీ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేస్తారని చెప్పింది. బంద్ చేయలేక సార్ ఇప్పుడు ఇస్తాను మేమే ఇస్తాం కదా చెప్పి మరి వాళ్ళు బంద్ చేస్తారని చెప్పింది. అదేవిధంగా ఇంకొకటి విషయం చెప్పాలి. మీకు ఎన్నికల సందర్భంగా చెప్పినాం, ఈ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా అని చెప్పినాం. కాకపోతే ఇప్పుడు ఇవైతే ఇస్తున్న చెక్కులు ఎన్నికల సందర్భంగా ఎన్నికలుగా ముందు జరిగిన చెక్కులు కాబట్టి ఆ చెక్కులు మాకు 1,00,000 వస్తున్నాం. మీకు నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తాయో చెక్కులు ఆ చెక్కులకు ఈ 1,116 వాటితో పాటు తులం బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడం ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చే చెక్కులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లు బంద్ అవుతాయని చెప్పారు. ఇది 28 తారీఖు ఓపెన్ చేస్తున్న పెన్షన్లు 4,000 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్. ఆ పెన్షన్లు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా జనవరి నుంచి వస్తాయి. మిగతా వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు మీరు మొత్తం స్టార్ట్ చేయండి. కలెక్టర్ చెప్పిన వారికి మొత్తం డిసెంబర్ 31 వరకు ఎవరికైతే 60 years ఉంటుందో వాళ్ళందరినీ పెన్షన్ల జాబితా నడిచేది. ఆ ఇర్రెస్పెక్టివ్ ఏ పార్టీలు కాదు, మొత్తం ప్రజలు అర్హులైన ప్రతి ఈ పెన్షన్లు వచ్చిన వాళ్ళకి అది లేదు. పెన్షన్లు ఎవరికైతే వస్తాయో ఆ కుటుంబం దానికి వీళ్ళకు 2,000 రూపాయలు నాకు గ్యాస్ సిలిండర్ కూడా వస్తాయి. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కోసేది కాదు, బంద్ చేసేది కాదు. బంద్ చేసేది వాళ్ళే చేసేది. వాళ్ళు మీరు ఈసారి బంద్ చేసింది కానీ నాకు పర్మనెంట్గా బంద్ అయిపోతాను అనుకుంటాను. కనబడతాను పర్మనెంట్గా బంద్ అయిపోతాడు. ఖచ్చితంగా ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తుంది. సంక్రాంతి కలిగి మొదలైతే అంటే లబ్ధిదారులు ఎక్కువ మొదలైతే మళ్ళీ మాకు ఎన్నికల పంచాయతీ కోడ్ మళ్ళీ జనవరి 2కి 12 మళ్ళీ కోడ్ వస్తుంది, పార్లమెంట్ కోడ్ వస్తుంది. 3 నెలలు మళ్ళీ ఏం చేయరాదు. కాకపోతే జనవరి లోపల ఈ స్కీమ్ కొన్ని లాంచ్ అయ్యి ఈ పెన్షన్లు అయితే 4,000 పెన్షన్ది ప్లస్ ఈ గ్యాస్ సిలిండర్ది ఇమీడియట్ 10 రోజులు అయిపోతుంది.
ఆ తర్వాత ఇందిరా మిల్లు కూడా స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తాం. ఇంకా స్టార్ట్ చేసినా చేయకుండా మీకు ఇళ్ళకి వచ్చి మొత్తం చెక్ చేసుకుని రాసుకుంటారు అధికారులు రాసుకొని దాన్ని బట్టి ఇస్తూ ఎన్నికలు అయిపోతే అందరూ స్టార్ట్ చేస్తాం. ఎవరికైతే ఇల్లున్నా మన జాగా ఉన్న వాళ్ళకు వాళ్ళ జాగాలు కట్టుకోవచ్చు, జాగా ఉన్న వాళ్ళకి జాగాతో పాటు ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. 5 లక్షల రూపాయలు ఇల్లుకు ఇందిరా మిల్లుకి, ఎస్సీలు ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికి వస్తాయి తల్లి, మీ పార్టీలకు సంబంధం లేదు, ఎందరు అర్హులు అందరికి వస్తాయి. మన నియోజకవర్గం మాత్రం ఒక్కటి కూడా లేకుండా చేస్తాం, ఖచ్చితంగా అందరికి వస్తాయి. మిగిలినవి కూడా చెప్పిన గుర్తున్నాయి, ఇంక టైం అనేది మళ్ళీ మాట్లాడడానికి పూర్తి 15 రోజులే నీకు తెలిసి మీకు సంక్రాంతి నుంచి మంచిల సమస్య కూడా తీరుతుంది తల్లి. మున్సిపాలిటీలో 2 గంటలు చెప్తూ సంక్రాంతి నాడు ఓపెన్ చేసి చెప్పేస్తాం. 2 గంటలు ఏ టైం పోతున్నాం, 6 గంటలకు 5 గంటలకు చెప్తాం. అప్పటి నుంచి 2 గంటలు ఒక్క రోజులో బంద్ కాకుండా 2 గంటలు వస్తే రోజు ఆ నీళ్ళు కూడా తాగేది నేనే నల్ల కింద చేయబట్టి నేను తాగి మీకు చూపించాకని మీకు ఇస్తే ఇచ్చి పెడతాను. నీళ్ళు మీకు 2 గంటలు ఒక నిమిషం కూడా తక్కువ 2 గంటలు ఇచ్చే బాధ్యత మాది. 20 నుంచి దాన్ని ఇచ్చిపెట్టిన బ్రిడ్జ్ ఆల్మోస్ట్ నెలకు 30 యాక్సిడెంట్ అయితే నా పిల్లలు రాత్రి మోటార్ సైకిల్ పోకుండా కూడా ఆ బ్రిడ్జ్ మొదలైంది. అది కూడా నాకు తెలిసి 31 తారీఖు వరకు అయిపోతుంది రోడ్డు. దానికి మద్రాసు నుంచి మెటీరియల్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తుంది, అది కూడా రోడ్ అయిపోతుంది. నీళ్ళు అయిపోతాయి. నెక్స్ట్ మిగతా వాటి కూడా ఒకటి తర్వాత కూడా చేసుకుంటూ పోతాం. ఎన్నికల ముందు మీకు ఏవైతే చెప్పినా అన్ని ఖచ్చితంగా చేసినాకని మళ్ళీ మాట్లాడతాం. అప్పటిదాకా మేము ఓట్లాడి ఇట్లా చెప్పిన మోసం చేసి ఓట్లాడే బ్యాచ్ కాదు. మనం ఓట్ల కోసం ఒకటి, ఓట్ల తర్వాత ఉండదు. ఓట్ల ముందైనా ఓట్ల తర్వాత అయినా ప్రతి ఓట్ల కోసం చేయము. ఓట్లు ఎన్నికలప్పుడు మాట్లాడతాం కానీ రోజు మేము ఏదైతే మేము వాగ్దానాలు చేసినా ఖచ్చితంగా అవన్నీ సంపూర్ణంగా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మేము అర్హులు అయితే ఓట్లాడేందుకు ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటుంది, నిలబడుతుంది. ఖచ్చితంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మహిళల ద్వారా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మహిళల ద్వారా మాత్రమే ఈ కుటుంబాలు బాగుపడుతాయి. మహిళల ద్వారా చేస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ చేయగలుగుతాయి. అంటే మహిళను ఆర్థికంగా బలిష్టంగా చేస్తే కుటుంబాన్ని కాపాడుకుంటుంది, భర్తను కళ్ళతోటి పిల్లలను కళ్ళతో చూసుకొని కాపాడుకుంటుంది. కాబట్టి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా మహిళల పేరు మీద చేయడం జరుగుతుంది. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ వెంబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టి తప్పకుండా ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు బీద వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ మా బుధాన్ని ఇచ్చుకొని మీ అందరినీ జీవితాల్లో మార్పచ్చే వరకు పనిచేసుకుంటారు. మంచిర్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణులు మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలను పట్టణ, మండల, గ్రామీణ స్థాయిలో అరుణ పతాకాలను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ దున్నేవాడిదే భూమి అనే నినాదంతో 1925 డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల, కార్మిక, కర్షకుల కోసం పోరాటాలు చేస్తుందని అన్నారు. 26వ తేదీన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సాయంత్రం 5 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రదర్శన సభ నిర్వహించడం జరుగుతుందని, భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఖలీందర్ అలీఖాన్, మిట్టపల్లి శ్రీనివాస్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, బొంతల లక్ష్మీనారాయణ, మిట్టపల్లి పాల్, మిరియాల రాజేశ్వరరావు, సాంబయ్య, రవీందర్, రాజేశం, సిపిఐ నాయకులు మారిపల్లి రవి, మామిడాల సత్తయ్య, పూజారి రామన్న, సిరికొండ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించి 98 వసంతాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అందులో మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ ప్రదర్శన సభను నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించినది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలలో, మున్సిపాలిటీలలో ఊరూరా అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాల యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గ్రామ గ్రామాన వివరించాలనేటువంటిది జిల్లా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి పరిణామాలను వాటన్నింటిని కూడా మా పార్టీ క్రియాశీలక సభ్యులతో పాటుగా ప్రజలకు కూడా వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ జిల్లా పార్టీ పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తాను. ఆనాడు కాన్పూర్లో 1925లో పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కుట్ర కేసులను ఎదుర్కొన్నది, లాఠీ దెబ్బలు ఎదుర్కొన్నది, జైలు జీవితాలను అనుభవించినది. ఇన్ని నిర్బంధాలను ఎదుర్కొని వాళ్ళ పార్టీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ పంతాలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ఇలా మారిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా కార్పొరేట్ రాజకీయాలు వచ్చినందువల్ల పార్టీ గుర్తింపు హోదా పోయి ఉండొచ్చు, కానీ ఇవాళ పార్లమెంటు బయట కానీ అసెంబ్లీ బయట కానీ అశేషమైనటువంటి ప్రజానికం కమ్యూనిస్ట్ పార్టీ వెంట ఉన్నారు. ప్రజా ఉద్యమాలలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పార్టీ ప్రయాణాన్ని కొనసాగుతారు. హెచ్చుతగ్గులు అనేటువంటి సహజం. చట్టసభలలో సీట్లు లేనంత మాత్రాన కమ్యూనిస్టు పార్టీల యొక్క బలం తగ్గలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ రాష్ట్రంలో కూడా క్రియాశీలకమైనటువంటి పోరాటాలలో బాధ్యతయుతంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణాన్ని కొనసాగించింది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా విరోచితమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది. కీలకమైనటువంటి నిర్ణయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర పోషించింది. కనుకనే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశంలో కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, అశేషమైనటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ హక్కుల కోసం, అదేవిధంగా రైతుల కోసం, వ్యవసాయ కూలీల కోసం, అనేక మంది ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం, వాటి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఆవిర్భవించి 99 సంవత్సరాలైన ఇవాళ ప్రజాక్షేత్రంలో నిలబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను. మార్క్సిజం, లెనినిజం, సోషలిజం మూలాల మీద ఆధారపడి ప్రయాణం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశంలో రాష్ట్రాలలో బలమైనటువంటి పార్టీగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాయి. నేడు జిల్లా వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ హోల్డర్స్ అంకిత భావంతో గ్రామాన అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా పార్టీకి ప్రజా సంఘాలకు పిలుపునిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు సిద్ధంశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కాంపిల్లి సమ్మయ్యలు కోరారు. మంగళవారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా, ఐఎన్టీయూసీని అబాసుపాలు చేసేలా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఐఎన్టీయూసీకి మద్దతు ఇవ్వడం లేదని చేస్తున్న ప్రచారం అసత్యమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రామశెట్టి నరేందర్, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, నాయకులు మిట్ట సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల కాలానికి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగితే అది ఇవాళ 6 సంవత్సరాలు జరిగింది. మరి 6 సంవత్సరాల నుండి కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా గత కార్మిక సంఘం మరి ప్రాతినిధ్య సంఘాలు ఏ మాత్రం కూడా కార్మిక వర్గానికి ఎలాంటి డిమాండ్లు తీసుకురాకుండా వాళ్ళ కాలయాపన చేయడం వల్ల కార్మిక సమస్యలన్నీ కూడా మరి పెండింగ్లో పడి ఉన్నాయి. మరి కార్మిక సమస్యలు అనేకమైనవి పరిష్కారం కావాల్సి ఉంది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా చూస్తే మరి కార్మికులందరూ కూడా ఐఎన్టీయూసీని ఆదరిస్తున్నారు. వాళ్ళ గోలిట్ నుండి మొదలు పెడితే బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, గోదావరికని, భూపాలపల్లి ప్రాంతాలనే కాకుండా కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ ఐఎన్టీయూసీలో చేరి మరి ఐఎన్టీయూసీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సింగరేణి వ్యాప్తంగా కూడా 6-7 వేల మంది కార్యకర్తలు ఇవాళ కొత్తగా ఐఎన్టీయూసీలో చేరి ఐఎన్టీయూసీని బలోపేతం చేసి ఇప్పుడు వచ్చే 27 తారీఖు నాడు మరి ఐఎన్టీయూసీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి యావత్ కార్మిక వర్గం తెలియజేస్తుంది. మరి కాబట్టి మరి ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో
పటిష్టంగా ఉంది. కార్మికులందరూ కూడా జనప్రసాద్ నాయకత్వాన్ని బలపరుస్తుంది కాబట్టి 27 తారీఖు నాడు ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి మరి ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుంది. మరి అంతేకాదు, ఏదైతే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు మరి గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉండడం వల్లే ప్రభుత్వాలకు తప్పుడు నివేదికలు ఇస్తాను. ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతోని లేక ఇతరతర పేర్లతోని మరి ఐఎన్టీయూసీని అబాస్పాలు చేయడానికి, ఐఎన్టీయూసీని మరి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దాని ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి ఆఫీసర్లు ప్రయత్నం చేస్తాను. వాటినన్నిటి కూడా కార్మిక వర్గం తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మరి ఐఎన్టీయూసీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఐఎన్టీయూసీ గెలిచే విధంగా ఉంది కాబట్టి కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనిచేయరు, కాంగ్రెస్ మంత్రులు పనిచేయరు అని ఒక అభూత కల్పన, ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. మరి దీనికి నిదర్శనం ఇవాళ ఐఎన్టీయూసీకి మరి ఎమ్మెల్యేలు పనిచేస్తారన్న దానికి చెప్పడానికి వాళ్ళ మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ప్రేమరి మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మరి గోదావరికని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మరి భూపాలపల్లిలో నిన్నగాక మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో 1000 మందికి వాళ్ళ సింగరేణి కార్మికులకు మరి భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారు వచ్చి ఐఎన్టీయూసీ గెలుపుకోవాలని చెప్పేసి ఈ నెల 27న జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలు గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 27 తారీఖు ఎన్నికలు నిర్వర్తించాలని అటు సిఎల్సి డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి, సింగరేణి యాజమాన్యానికి ఏ విధంగానే ఆదేశాలు ఇచ్చిందో ఆ విధంగా ఈ 27 తారీఖు డిసెంబర్ 27 నెల ఎన్నికలు నిర్వర్తించాలని ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం కావచ్చు, ఇంధన శాఖ ఎవరు పిల్లేసి ఎన్నికలను వాయిదా అయిపోయాలని చూసినా ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ బి జనప్రసాద్ గారు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వర్తించాలి. కార్మికులు ఇప్పటికే సంసిద్ధమై ఉన్నారు. చాలా సమస్యల మీద వాళ్ళు ఇప్పటికే కాలయాపన జరగడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు కార్మికులు అని చెప్పి ఇవాళ జనప్రసాద్ గారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. సింగరేణి కార్మికులు కూడా దీర్ఘకాలికమైన సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పోలే యూనియన్ గెలిపితే ఐఎన్టీయూసీ మాకు కొంత న్యాయం జరుగుతుంది, చాలా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి ఎదురు చూస్తున్న క్రమంలో ఇవాళ ఇంధన శాఖ పేరు మీద ఏదైతే కాలయాపన చేయాలనుకుంటున్నారో దాన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా జనప్రసాద్ గారు ఖండిస్తున్నారు. మా సింగరేణి వ్యాప్తంగా మా యూనియన్ డెలిగేట్లు అందరూ కూడా ఖండిస్తున్నారు. మేము కూడా ఎలాంటి పొత్తులకు పోకుండా ఇండివిజువల్గా పొత్తులకు అవకాశం లేని టైంలో మరి కంపల్సరీగా గత పొత్తులను దృష్టిలో పెట్టుకొని మందమారిలో భూపాలపల్లిలో మేము పొత్తు పెట్టుకొని సింగరేణి వ్యాప్తంగా మందమారి భూపాలపల్లిలో ఏఐటీసీ గెలిపితే పొత్తు ధర్మాన్ని ఏఐటీసీ పాటించలేదు. మైన్స్ కమిటీ మెంబర్లుగా కావచ్చు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు పర్యటించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని మాటిచ్చారు. మార్కెట్ ప్రాంతాన్ని, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇంతియాజ్ ఖాన్ కనకయాదవ్ మాట్లాడుతూ ఒక ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే కోవాలక్ష్మిపై అవార్షిక మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. వెంటనే మాటలు వెనక్కి తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో ఏజెన్సీ గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇంతియాజ్ ఖాన్, కనకయాదవ్ రావు, చిరులే లక్ష్మణ్, మడవి భీమరావు, నన్ను పటేల్, అంబాజీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిందిగా, నువ్వు కూడా చూడు, అక్కడ రోడ్డు లేకుండే, మ్యూజియం లేకుండే, ఎన్నో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసింది, తర్వాత మండలాలు ఏర్పాటు చేసింది, ఎంతో మంది గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తే ఈరోజు వందలాది మంది ఈరోజు సర్పంచ్, యువ సర్పంచ్లు ఉన్నారు.
ఎంతో గ్రామాలకు బీటీ రోడ్లు ఆ రోజు కనీసం నరకం అనుభవిస్తుంటే కనీసం హాస్పిటల్ వెళ్ళాలన్నా కనీసం త్రాగునీరు లేని పరిస్థితి గ్రామాలు చూసాం. కానీ మేడం వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ దయతో అనేక గ్రామాలకు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఏది కావాలంటే అని ఎక్కడ పోయిన సెట్లు ఉన్నాయి. నేను చెప్తున్నాం కదా, ఎంతో పని జరిగి మీ కళ్ళ కనబడతలేదా? ఒట్టిగా ఇది హైలైట్ కోసం ఏదో పదవి ఇస్తుంది కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి మా పెద్దలు చూస్తారు, ఇట్లా తిడితేనే ఒకటి. నువ్వు ఒక అభ్యర్థి ఇప్పుడు వచ్చినావు, ఇంకా రాజకీయాలు ఇంకా నీకు ఏం తెలియదు. మీ సతీమణి ఎక్కడ చేసింది కావచ్చు కానీ నీకు ఐడియా లేదు రాజకీయాల గురించి. ఏ గూడెంలో ఎక్కడున్నది, ఏ గూడెం ఎక్కడుందో కోవలక్ష్మికి తెలుసు. ఏ పటేలు, ఏ దేవారి, ఏ యూత్ ఎవడు ఉన్నాడో అక్కడ జాగా నుంచి చెప్తుంది మేడం. అంత అభిమానం కలిగినటువంటి కోవలక్ష్మిని ఖచ్చితంగా ఆమెనే ఉంటుంది, ఆమెనే గెలిచింది. తప్పకుండా నువ్వు ఎన్నిసార్లు నువ్వు వెళ్ళబడ్డా ఖచ్చితంగా కాళ్ళు అడ్డు పెట్టి నేను పడగొడతాం. ఇది ఖబర్దార్. జై తెలంగాణ. దగ్గర మోకరిల్లి మరి టికెట్ తీసుకున్నటువంటి సందర్భాన్ని రాష్ట్రం అంతా ప్రజలకు తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నువ్వు బోరజ్ చెక్ పోస్ట్ లో చేసినటువంటి నీ కథ ఏందో అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మీ సతీమణి రేఖా మేడం గారు ఏం చేశారు తెలుసు కదా. కాబట్టే ముఖ్యమంత్రి గారు వారికి టికెట్ ఇవ్వలేదు. అదే బాధతోని మళ్ళీ ఇక్కడ డబ్బులు పెట్టుకొని మరి ఇక్కడ వచ్చి కాంగ్రెస్లో టికెట్ తీసుకొని ఇక్కడ నిలబడ్డావు. నీకు వాస్తవానికి 60,000 ఓట్లు కాదు కదా, నీ స్వతంత్రం అభిమానంతో ఓటు ఒక్కడు కూడా లేదు చెప్తున్నాం. కేవలం వాటి అభిమానంతో కొన్ని ఉన్నాయి. తర్వాత నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు పంచినావో, ఏ ఉద్యోగుల తర్వాత పంపినావో మాకు డేటా ఉన్నది. మేము తప్పక విడిచిపెట్టాం వాళ్ళను. ఖచ్చితంగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నీ డేటా మొత్తం తీస్తాం. నువ్వు ఇక్కడ నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినావా, లేదంటే జగిత్యాల నుంచి వచ్చినావా, ఖానాపూర్లో ఉన్నావా, నీ కథ అంతా మొత్తం తీస్తాం. మా బీఆర్ఎస్ ఆర్టీ టీం ఉంది, మీ కథ ఏందో మొత్తం తెలుసు. నువ్వు మొత్తం డబ్బులు ఎంతమంది ఎట్లా దోచుకున్నావో తెలుసు. ఇక్కడ ఆర్టీఓ ఉన్నప్పుడు ఇక్కడ డ్రైవర్లు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసు. అందుకే డ్రైవర్లు అందరూ అంటారు, ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న డ్రైవర్లు కూడా చెప్తున్నారు, అయినంత వ్యక్తి మీరు శ్యామ్ నాయక్ అంటారు, స్కామ్ నాయక్ అంటారు ఇక్కడ ఈ ఆసిఫాబాద్లో. వాస్తవం ఒకటే తెలియజేస్తున్నాం, మేము భయభ్రాంతులకు ఎవరిని మేము గురి చేయలే. వాస్తవానికి అప్పుడు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా మా కార్యకర్తలు అందరూ ఫ్రెండ్షిప్గా ఉన్నారు అందరితో. ఏ పార్టీ అయినా సరే మేము అందరితో ఇక్కడ వచ్చి ఇక్కడ శాంతి విఘాతం కలిగించే విధంగా రెచ్చగొడితే మాకు హై స్థాయిలో అంటే ఉన్నతంగా ఉన్నటువంటి పోస్ట్ ఇస్తారేమో, ఎమ్మెల్సీ ఇస్తారేమో అని, కూడా ఎంపీ ఇస్తారేమో అని నువ్వు ఇక్కడ ఏదేదో మాట్లాడుతున్నాం. ఖబర్దార్ బిడ్డ, మేము చెప్తున్నాం, ఇది ఆదివాసీ ప్రాంతం, మేమందరం కలిసిమెలిసి ఉన్న ప్రాంతం ఇది. అండ్ బంజారా బిడ్డలు, ఎస్సీలు, ముస్లింలు, మైనార్టీలు అందరూ కూడా కలిసి ఉంటున్నాం. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా నువ్వు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇది నేను ఒకటే తెలియజేస్తున్నా, రాష్ట్ర అంటే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో మేము పత్రికల్లో, టీవీలో విని ఉన్నాం. అంటే ఓడిపోయిన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళకే మరి వాళ్ళకి ప్రియారిటీ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వాని ఈ ప్రాంతం వాడు కాబట్టి ఇటువంటి వానికి మీరు ఖచ్చితంగా వీని అక్కడి నుంచి తొలగించండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి వీని. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శ్యామ్ నాయక్ అనే ఈ ప్రాంతం వాడు కాదు, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఇక్కడ మరి ప్రజలు ఆయనకు సరైన గుణపాఠం చెప్పడం జరిగింది. మరి వారు ఓడిపోయి మరి కోవలక్ష్మి గారు మరి గెలవడం జరిగింది భారీ మేరతోని. మరి వారి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది వాస్తవమే, కానీ ఇక్కడ కోవలక్ష్మి అభిమానంతోనే కోవలక్ష్మి ఏంటంటే గతంలో 2 సార్లు ఎంపీటీసీగా, ఎంపీపీగా, అదేవిధంగా ఆసిఫాబాద్లో 2 సార్లు సర్పంచ్గా, అదేవిధంగా గతంలో 2014లో తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్తో నడిచినటువంటి ఉద్యమకారిని. మరి 2014లో టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచింది, సహాయ మంత్రిలో కూడా పనిచేసింది. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి దయతోని అన్ని వర్గాల ప్రజలతోని మేడం గెలిస్తే ఈయనేమో ఎక్కడి నుంచి వచ్చినట్టు వ్యక్తి మరి 646 ఓట్ల మీకంటే ఎక్కువ ఆధిక్యం తీసుకొని మరి ప్రజానాయకులని చెప్పుకోబడిన కోవలక్ష్మి అక్క ఒక ఆదివాసీ మహిళా బిడ్డ అని మీరు గౌరవించకుండా అసెంబ్లీలో సరిగా ప్రమాణ స్వీకారం చేయలేని ఆమె ఒక రోడ్డు తెచ్చిందా, ఒక నల్లు పెట్టిందా, మేము ఈమె కింద పాలించబడాలనా అని మీరు ఏదైతే బల్పుతో వాపుతో మాట్లాడారో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని మరి కోరుతూనే ఆమె ఇప్పటి నుంచి కాదు వాళ్ళ తండ్రి మంత్రిగా మరి ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా జిల్లా కావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కోవలక్ష్మి గారు ఈ జిల్లాని కొమ్రం భీం జిల్లా పేరు మీద జిల్లా తీసుకుని వచ్చిన ఘనత ఆమెకున్నది. మీరు చూస్తున్నారు అనేక కార్యక్రమాలలో. ఆసిఫాబాద్ పట్టణంలో అయ్యప్ప మహా పడి పూజను భక్తులు వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి పాత రాజంపేటలోని జాబీరే సంజీవ్ స్వామి నివాసంలో రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ముసునూరి భాస్కర శర్మ గురుస్వామి, సాయి కిరణ్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు.
వివిధ రకాల పువ్వులతో అరటి బెరడుతో లింగాకారంలో మండపాన్ని ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కావడంతో మొదటగా విఘ్నేశ్వరునికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పువ్వులు, పళ్ళు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం 18 మెట్లతో ఏర్పాటు చేసిన పడిని నిర్వహించారు. కాగజ్నగర్కు చెందిన భజన మండలి ఆధ్వర్యంలో భజన పాటలు, స్వాముల పేటతుల్లితో కాలనీ మారుమ్రోగింది. ఈ మహాపడి పూజను వీక్షించడానికి ఆసిఫాబాద్ మండలంతో పాటు వాంకిడి, రెబ్బెన, కాగజ్నగర్ నుంచి స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అల్పాహారం కార్యక్రమం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. షెడ్యూల్ ప్రకారమే సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి, ఐఎన్టీయూసీ డిమాండ్. సిపిఐ వార్షికోత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలి, జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ పిలుపు. మంచిర్యాల పట్టణంలోని 15 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.